సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఈరోజు పంచాయతీరాజ్ చట్టం 1994 ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్య పంచాయతీ చట్టం ఏం చెబుతుందంటే ప్రజల కోసం, ప్రజల కొరకు, ప్రజల క్షేమం కోసం, ప్రజల అభివృద్ధి కొరకు ఎలక్ట్ కాబడినటువంటి వాళ్ళనే ప్రజాప్రతినిధులుగా ఎన్నుకుంటారు, ప్రజాప్రతినిధులుగా పరిగణింపబడతారు. కానీ 2019 జరిగిన ఎలక్షన్స్లో దొడ్డిదారిన రౌడీజంతో, దౌర్జన్యంతో ఎలక్ట్ కాబడి నామినేషన్ పత్రాలు చింపేసి ఏకపక్షంగా వ్యవహరించినటువంటి ఈ వైసీపీ ప్రభుత్వం ద్వారా ఎలక్ట్ కాబడినటువంటి ఈ ప్రజాప్రతినిధులు, ఎంపీటీసీలు, అదేవిధంగా సర్పంచులు, అదేవిధంగా జెడ్పీటీసీలు ఎవరు కూడా ప్రజల్ని ఎవరు కూడా వాళ్ళు ఒక్క ఓటుతో కూడా ఎన్నుకోలేదు అనే విషయాన్ని మనం గమనించాలి. ఈరోజు అలాంటి వాళ్ళు ఈరోజు చట్టసభలు లేకొచ్చి మేము శాసనం చేస్తాము, అభివృద్ధి చేస్తామంటే అది ఎట్టి పరిస్థితుల్లో చెల్లకూడదు. కాబట్టి ఈ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక కాబడినటువంటి ఈ ప్రజాప్రతినిధులు, సర్పంచులను ఈ మండల మీటుకు అనర్హులని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి వాళ్ళు మాత్రమే ప్రజాప్రతినిధులుగా పరిగణింపబడతారు. అది కాకుండా సెలెక్టెడ్ అంటే ఎల్లప్ప, పుల్లప్ప, మల్లప్ప అని సెలెక్టెడ్ చేసుకొని వాళ్ళను నామినేషన్ పత్రాలు ఇతరువి చింపేసి పుల్లప్పకు, ఎల్లప్పకు పదవులు ఇచ్చేస్తే ఈడంతా ప్రజలు వాళ్ళు వెనకాబడి తిరగడానికి ప్రజలకు గొర్రెలు కాదు అని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్ట్ అయినటువంటి వాళ్ళకే విలువ ఇవ్వాలి, అప్రజాస్వామికంగా ఎలక్ట్ అయిన వాళ్ళకే విలువ లేదు అని చెప్పి ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలందరూ వాళ్ళు బహిష్కరిస్తున్నారని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పుడు వచ్చింది తెలుగుదేశం పార్టీ ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల కోసం, ప్రగతి కోసం అని చెప్పి స్థానిక సంస్థలను, గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చేసుకోవడం కోసం గ్రామ సభలు, జాతీయ గ్రామీణ అభివృద్ధి ద్వారా ఈరోజు ఉమ్మడి కుటుంబం 4,500 కోట్లు ఇప్పుడు మొన్న రిలీజ్ చేయడం జరిగింది గ్రామీణ అభివృద్ధి కోసం. అదే గత ప్రభుత్వంలో ఒక్క పైసా కూడా, సర్పంచ్కి వచ్చిన ఒక్క పైసా కూడా ప్రజల కోసం ఖర్చు పెట్టిన దాఖలాలు లేవు. కాబట్టి ఇలాంటి చిత్తశుద్ధి లేని ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రజలు బుద్ధి చెప్పి ఈరోజు ప్రతిపక్షం లేకుండా క్వశ్చన్ పెట్టినారు ఇంట్లో. అదైనా బుద్ధి తెచ్చుకొని ఇకనైనా ఈ నాయకులు ఇంట్లో కూర్చోవాలని చెప్పి సిగ్గు విడిచి ప్రజల్లోకి వస్తే ప్రజలే బుద్ధి చెప్తారని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి మేము హెచ్చరిస్తున్నాం, రేపు జరగబోయే ఎలక్షన్ స్థానిక సంస్థ ఎన్నికల్లో మీకు దమ్ము, ధైర్యం ఉంటే నిజాయితీగా, ప్రజాబద్ధంగా సెలెక్ట్ కాండి. అప్పుడు ప్రజలు మిమ్మల్ని గౌరవిస్తారు, మన్నిస్తారు, అదేవిధంగా మండల మీటింగ్కు ఆహ్వానిస్తారు అని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. జై హింద్, జై తెలుగుదేశం. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రజలను ఎన్ని ఇబ్బందులు పట్టినారో అది అందరికీ తెలిసిన విషయమే. కనీసము ఆడవాళ్ళనే గౌరవం కూడా లేకుండా ఈడ్చి కొట్టడము, ఈడ్చుకొని పోవడము, ఇలాంటి అసభ్యకర సంగతులు అన్నీ జరిగినాయి. కానీ మేము మాత్రం ఇప్పుడు వాళ్ళు ఆ విధంగా చేసినారు కాబట్టి వాళ్ళు ఇప్పుడు అర్హులు కారు, ప్రతి నాయకత్వానికి వాళ్ళు అర్హులు కారు. కాబట్టి మేమైతే ఇప్పుడు మనం రూలింగ్లోకి వచ్చి కూడా వాళ్ళ దగ్గర దెబ్బలు తిని వాళ్ళు పోలీసు వాళ్ళు మమ్మల్ని ఈడ్చుకొని పోతా అంటే కూడా ఓపికగా ఉండి, కనీసం ఏ బాబు గారు లోపల ఉన్నప్పుడు కూడా బంధుకు మద్దతు తెలిపిన దానికి కూడా ఇంటి దగ్గరికి పోలీసు వాళ్ళు వచ్చి కూడా నన్ను ఇంట్లో నుంచి బయట పంపించిండే రోజులు కూడా ఉన్నాయి. లోకేష్ బాబు గారు 100 కిలోమీటర్ల దూరం అయినప్పుడు కూడా రాళ్లతో దాడి చేసి పోలీసు వాళ్ళు ఈడ్చుకొని విండేటివి కూడా ఉన్నాయి. మహిళలనే గౌరవం కూడా వైసీపీ నాయకులు లేదు. అసలు వాళ్ళ నాయకులే కారు కూడా వాళ్ళుగా ఎంపిక చేసుకొని వాళ్ళ నాయకత్వాన్ని చేస్తూ ఉన్నారు. ఆ నాయకత్వాన్ని ఇప్పుడు మేము అది చెల్లనేమని చెప్పని నేను సగౌరవంగా తెలియజేస్తున్నా. ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ నా నమస్కారాలు. ఈరోజు ఇక్కడ ములకచెరువు మండలం ప్రజాపరిషత్ ఆఫీసులో మండల మీట్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. కానీ ఈ కార్యక్రమానికి మేము అడ్డంగానే వచ్చి దాన్ని జరపకూడదనే నిర్ణయంతో ఇక్కడికి వచ్చాము. ఎందుకలా అంటే ఎక్కడ కూడా ఎవరు కూడా ఓట్లేసి గెలిచినటువంటి ఎంపీటీలు ఇక్కడెక్కడో లేరు, ఎంపీపీలు లేరు, జెడ్పీటీసీలు లేరు. కానీ మీకు అందరికీ ఒకటే మేము ఏకాబాకు చెప్తున్నాము, మీరందరూ కూడా మళ్ళీ కూడా అందరూ రాజీనామా చేసి మనమందరం ఎలక్షన్లో పాల్గొందాము. మీరే గెలిస్తే మీ వెనకటి మేము కూడా వస్తాము. కానీ మీరు ఎక్కడ ఇప్పుడు 5 ఏళ్ళ నుండి మీరు చేసినటువంటి అరాచకాలు అన్ని సాలించుకోండి. మేము కూడా అందరం కలిస్తే మీ ఎమ్మెల్యేతో సహా అందరూ కూడా రాజీనామా చేయండి. మేమందరం మళ్ళీ కూడా పోటీ చేస్తాం. మీరే గెలిస్తే ప్రజా తీర్పు మీకు ఇస్తే లక్షణంగా మీ వెనకటి మేము వస్తాము. కానీ మీరు ఎక్కడ 5 ఏళ్ళు చేసినటువంటి అభివృద్ధి కూడా ఏమీ లేదు, వీటి సాధించుకొని వెళ్ళండి అని కూడా మీ అందరికీ మేము తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి చేసినటువంటి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన ఎలక్షన్లలో, స్థానిక సంస్థల ఎలక్షన్లలో ఏ ఒక్క సర్పంచ్ కావచ్చు, ఏ ఒక్క ఎంపీటీసీ కావచ్చు, ఏ ఒక్క
జెడ్పీటీసీ కావచ్చు, ప్రజల చేత ఓట్లు వేయించుకొని ప్రజల కోసము గెలిచినటువంటి నాయకులు కాదు. వాళ్ళు కేవలము మండల వ్యవస్థనే కాదు, రాష్ట్రాన్ని మొత్తం భ్రష్టు పట్టించి వైన్ మాఫియా, శాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, రెడ్ శాండ్ మాఫియాలే చేశారు. కానీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసింది అయితే ఏమీ లేదు. ఈసారి జరిగే స్థానిక సంస్థల్లో పోటీ చేసి ప్రజల మన్నన పొంది ఎలక్ట్ కావాలని, ముందు మాదిరిగా సెలెక్టెడ్ నాయకులుగా ఉండకూడదని చెప్పి అందరినీ కోరుకుంటున్నాము. గౌరవ చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, స్థానిక సంస్థలను బలోపేతం చేయాలనే ప్రధాన ఉద్దేశంతో ఈ మధ్య కాలంలో కూడా నిధులు మంజూరు చేశారు. వాటిని కూడా సరైన మార్గంలో, సక్రమ మార్గంలో మన స్థానిక ఇన్ఛార్జ్ దాసరపల్లి జయచంద్రారెడ్డి గారు ఎండిఓ గారికి, సెక్రటరీలకు, అధికారులకు సూచనలు ఇచ్చి వాటిని కూడా సరైన విధానంలో ప్రజల అవసరాల కోసమైతే తాగునీటి అవసరాలు కావచ్చు, విద్యుత్ దీపాలు కావచ్చు, డ్రైనేజీలు కావచ్చు, రోడ్ల అభివృద్ధి కోసం కావచ్చు, వాటిని సరైన మార్గాల్లో వినియోగించి తంబాలపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి ప్రదంలో నడిపించాలనే ప్రధాన ఉద్దేశంతో కంకణం కట్టుకున్నారు. కాబట్టి దాసరపల్లి జయచంద్రారెడ్డి గారి వెనకంబడి బలమైన కార్యకర్తలు మన తంబాలపల్లి నియోజకవర్గంలో ఉన్నారు. కాబట్టి ఆయన నాయకత్వాన్ని మేము బలపరుస్తాం. మన గ్రామాలైతేనేమి, మండలాలైతేనేమి, నియోజకవర్గం అయితేనేమి మంచి అభివృద్ధి పదంలో ముందరికి తీసుకొని పోవడానికి ఆయనకు సహకరించాలని ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.